ముందుగా పూజ్య శ్రీ 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 అనానంద శ్యామలా మాతరం వందే మాతరం కోదండపాణి పలుకే బంగారమాయనా పంతం మూసేయ నీలతటి వాడ performance of సుఖదాం వరదాం మాతం సుమధుర భాషిణి సుఖదాం జాగర రామదూత అతులిత బలరామ అంజని పుత్ర పవన పితనామ వందే మాతరం వందే మాతరం మాతరం తుమి విద్యా తుమి ధర్మ తుమి వృద్ధి తుమి మర్మా త్వం హి ప్రాణ శరీరే ఉదే తుమి మా భక్తి ఉదయే తుమి ध्यावान दुनियति चातुर राम काज करिबे को आतर प्रभु चरित्र सुनिबे को रंजित केश हार वस्त्र औदज अभिराज कांदे मुंडजनी भूषादे शंकर शुभना जय श्री राम राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी बोल सिया रामचंद्र गोविंद कहि सके कहाते तुम उपकार सुग्रीव की गिल्हा राम मिलाय राधारे हो तब आज्ञा बिनु पैधारे रघुपति किन्ही बहुत बड़ाई कहा भरत सम तुम प्रिय भाई सहस वदन तुम्हारो यश बल बुद्धि विद्या देहु मोहि हर रुचित केश हार वस्त्र औदज अभिराज कांदे मुंडजनी भूषादे विद्यावान दुनियति चातुर राम काज करिबे को आतर प्रभु चरित्र सुनिबे को राय रघुपति किन्ही बहुत बड़ाई कहा भरत सम तुम प्रिय भाई सहस वदन तुम्हारो यश कहि सके कहाते तुम उपकार सुग्रीव की गिल्हा राम मिलाय नमामि तरणिं रिपुदजान युग सहस्र योजन परभानु लीलोताहि मधुर फलजान वन्दे
शीतला शस्य श्यामला मातरं वन्दे मातरम्। భగవంతుడు సృష్టించాడు కదా, కేవలం భారతదేశాన్ని భగవంతుడు సృష్టించమేంటి? చూడండి, మనమందరము ఇల్లు కట్టుకుంటాం. అది పెద్ద ఇల్లైనా చిన్న ఇల్లైనా ఇంటిలో ఒక పవిత్రమైన స్థలం ఉంటుంది. ఏమిటి ఆ స్థలం? పూజా గది. పెద్ద ఇంట్లో ఒక గది కడతాం, చిన్న ఇంట్లో ఒక చిన్న గూడైనా పెట్టుకొని పూజా మందిరాన్ని కట్టుకుంటాం. అది పవిత్రమైన స్థలం. అట్లే భగవంతుడు కూడా ఈ సృష్టిని సృష్టించినప్పుడు, ఈ ప్రపంచాన్ని సృష్టించినప్పుడు అందులో ఒక దేవాలయం తన కోసం నిర్మించుకున్నాడు. అదే భారతదేశం. కానీ భగవంతుని చేత నిర్మితమైన దేశం భారతదేశం. ఈ దేశంలో మనమందరం పుట్టాం. కానీ ఇక్కడ ఆచరించే జీవన విధానం, ఇక్కడ ఉండే జీవన విధానం సనాతన ధర్మం. ధర్మం ఆధారంగా జీవిస్తున్నాం. ఆది అంతం లేనిది సనాతన ధర్మం. కానీ మనకు మన సైన్స్ ప్రకారం ఈ భూమి మీద సృష్టి ఆవిర్భవించబడి ఎన్ని సంవత్సరాలు అయిందని చెప్తున్నారు? సుమారుగా 200 కోట్ల సంవత్సరాలు. వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం సూర్యుడి నుంచి ఒక ముక్క విడిపోయి 400 కోట్ల సంవత్సరాల క్రితం అది చల్లారడానికి 200 కోట్ల సంవత్సరాలు పట్టింది. ఈ భూమి మీద సృష్టి ఆవిర్భావమై మనుషుల యొక్క సృష్టి జరిగి సుమారుగా 200 కోట్ల సంవత్సరాలు అయింది చెప్తున్నారు. ఇది సైన్స్ చెప్తుంది. కానీ హిందుత్వము ఒక పక్కా లెక్క చెప్తుంది, ఇంకా 200 కోట్ల సంవత్సరాలు కాలే. ఎన్ని సంవత్సరాలు అయింది? 195,59,85,128వ సంవత్సరం ఇది. ఇది ఎక్కడ లెక్క? మనకు యుగాలు ఉన్నాయి. కలియుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, సత్యయుగం, కృతయుగం అంటాం. ఈ యుగాలు, మహాయుగాలు, మన్వంతరాలు, కల్పకాలు ఇవన్నీ కూడా మన సైన్స్, మన హిందుత్వంలో చెప్పారు. మన స్వామీజీ మనకు సంకల్పంలో చెప్తుంటారు, జంబూ ద్వీపే భరతవర్షే భరతఖండే మేరు నగరే శ్రీశైలశే వాయువ్య క్షేత్రే, ఇట్లన్నీ విషయాలు చెప్తుంటూ శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే కలి ప్రథమ పాదే అని చెప్తుంటారు. ఇది శ్వేత వరాహ కల్పకంలో, వైవస్వత మన్వంతరంలో, 28వ మహాయుగంలో, కలియుగంలో, కలి ప్రథమ పాదంలో ఉన్నాం. కానీ ఇంత సృష్టి కలిగిన మనము ప్రపంచంలోనే అందరి సుఖాన్ని, శాంతిని కోరుకున్నాం. మనం ఈ దేశం యొక్క, ఈ ధర్మం యొక్క ధ్యేయవాక్యం ఏంటి? లోకా సమస్త సుఖినో భవంతు. ఈ లోకమంతా సుఖంగా ఉండాలి అని మనం కోరుకున్నాం. కేవలం మనం మాత్రమే సుఖంగా ఉండాలని కోరుకోలేదు. ఈ ధర్మం ఏం చెప్పింది?